బయలుదేరి వెళ్తున్నాం. ప్రాణంతో మాతో మీ సన్నిధి ఉంచండి. మీ రక్త ప్రోక్షణ కోరుకుంటున్నాం. ప్రభా పాడే పాటలు, చెప్పే మాటలు, ఇచ్చే పత్రికలు ప్రభా మాతో అనేకులకు రక్షణకరంగా ఉన్నట్లు సహాయం చేయండి. మీ వాగ్దానాల చేత మమ్మల్ని నడిపించి మనం పొందమని శత్రుకారులు బంధిస్తున్న వీధుల్లో మనుషులను సిద్ధపరచండి. మీ మాటలు లక్ష్యం ఇచ్చి ప్రభా మాటింది ఈ సత్యాన్ని గ్రహించే వారిగా చేయమని క్రీస్తునామమున స్తుతిస్తున్నాము తండ్రి. చెప్పండి, జయమని యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, లోక రక్షకుడు యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువే, అందరికీ ప్రభువు.
खुदावन प्रभु येसु मसीह की पापुల రక్షకుడు యేసుక్రీస్తు వారికి మోక్ష ప్రదాత యేసుక్రీస్తు వారికి ముక్తి ప్రదాత యేసుక్రీస్తు వారికి శాంతి ప్రదాత యేసుక్రీస్తు వారికి నిత్యమిచ్చే యేసుక్రీస్తు వారికి పరలోకమిచ్చే యేసుక్రీస్తు వారికి పాపిని క్షమించే యేసుక్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. కాలము సంపూర్ణమైనది, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది స్వార్థను నమ్మని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. అజ్ఞాన కాలములలో దేవుడు చూసినట్లుగా ఉండేది, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొంది ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించాలని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ వేద గ్రంథం బైబిల్ ఇలాగూ సెలవిస్తా ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించెను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి ప్రభు యేసుక్రీస్తు వారి ఈ రీతిగా సెలవిస్తున్నారు. నా మాట విని నన్ను పంపిన విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన సెలవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడుతున్న మాట, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దీన్ని గ్రహింపగల వారెవరని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ వేద గ్రంథం బైబిల్ ఇలాగూ సెలవిస్తా ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆత్మరక్షణ మేలు పొందెదరు. बोलिए जिंदा खुदावन प्रभु यीशु मसीह की जय. पापुల రక్షకుడు యేసుక్రీస్తు వారికి జై. రాజుల రాజు యేసుక్రీస్తు వారికి జై. హల్లెలూయా హల్లెలూయా. మన జీవము క్రీస్తే గదా, క్రీస్తునే చూచి మన జీవము క్రీస్తే గదా, అప్రియమైన జనాలు పెద్దల ప్రజలారా, ఉదయకాల సమయంలో పాపుల రక్షకుడును పరిశుద్ధ దేవుడునైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి
శ్రేష్టమైన నామమున మీకందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నా. ప్రియమైన వారులారా, ఈ రీతిగా మేము పాటలు పాడుతూ వీధుల వెంబడి మేము ప్రకటిస్తున్న ఈ వార్త ఏంటంటే, ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించిన రక్షణ సువార్త. మా ప్రియ దేశీయులారా, పట్టణ ప్రజలారా, కొద్ది నిమిషాలు నేను చెప్పుతున్న మాటలందు మీరు లక్ష్యం ఉంచి ఆలకించి సత్యమును గ్రహించి మేలైనది చేపట్టవలెనని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు మనవి చేస్తూ ఉన్నా. దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇలాగ సెలవిస్తున్నదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మా ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. ఈ దేవుడు లోకమును ఎందుకు ప్రేమిస్తున్నాడయ్యా అంటే, దేవుని యొక్క వాక్యములో ఇలాగ రాయబడి ఉంది, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడి ఉంది. సర్వలోక రక్షణ కొరకై ఆయన ఈ లోకానికి నరవతారిగా అర్పించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియపట్టదస్తులారా, లోకమును ప్రేమించిన వాడు, లోకమును ప్రేమిస్తున్నానని చెప్పినవాడు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఒక్కరే. లోకమనగా రకరకాలైనటువంటి దేశాలు, రకరకాలైనటువంటి పట్టణాలు, రకరకాలైన రాష్ట్రాలు, ఆయా రకాలైన జాతులు, కులాలు, మతాలు ఈ భూ ప్రపంచంలో ప్రియులారా కలిగి ఉన్నది. ప్రపంచంలో కనుక అటువంటి అన్ని రకములైనటువంటి దేశాల వారిని, పట్టణాల వారిని, ప్రాంతాల వారిని ప్రేమిస్తున్నారు అని సెలవిచ్చిన వాడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. ప్రియమైన వారులారా, లోకములో ఉన్న ప్రతి మానవుని ఆయన ప్రేమిస్తున్నాడు. లోకమంటే మట్టి కాదు, లోకమంటే మనుషులని మనం చెప్పుకుంటాం. ఆ రీతిగానే లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించిన వాడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. ప్రేమిస్తున్నాను అని చెబుతూ ఉన్నాడు. దేనికి ప్రేమిస్తున్నాడు? ఎందుకంటే ఆయన పేరే ప్రేమామయుడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు ప్రేమా స్వరూపి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియులారా, ఈ దేవుడు ప్రేమా స్వరూపి అని రాయబడి ఉంది. చెప్పాలంటే కామ, క్రోధ, బోధ, మద, మత్సరములు లేనివాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ప్రియదేశులారా, ఇంత ప్రేమ కలిగిన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. అయితే ఏం చేయాలయ్యా? నేను ముందుగా చెప్పిన మాట, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా దేవాతి దేవుడే లోక కళ్యాణార్థమై మానవుల రక్షణార్థమై ఆయన తన కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. ఎవరైతే ఆయన తన కుమారుని లక్ష్యం ఉంచుతారో వారు ధన్యులవుతారు, రక్షించబడతారు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారు సర్వ ప్రపంచంలో ఉన్న సకల మానవాళి కొరకై ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని శిలువలో దారుగా జీవించాడు. ఎందుకంటే మానవుల యొక్క పాప దోషములను నివృత్తి చేయడం కొరకై, పాపముల నుండి విడిపించడం కొరకై, మోక్షానికి వారసులుగా చేయడం కొరకై ప్రభువైన యేసు క్రీస్తు వారు పలువరిగిన శిలువ మరణం పొందాడు. పరిశుద్ధ దేవుడుగా భూమి మీద జన్మించాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడు. పిల్లారా, ఏ పాపము చేయలేదు. 120
కూడా ఆయన పాపము చేయలేదు. నాలో పాపం ఉన్నదని మేము ఎవరైనా స్థాపించగలరా అని మాట్లాడుతూ వచ్చాడు. ప్రియమైన వారులారా, ఇంత పరిశుద్ధమైనటువంటి దేవుడు మనందరి యొక్క దోషముల నిమిత్తమై పట్టబడ్డాడు, పొడవబడ్డాడు, ఈడవబడ్డాడు, వీళ్ళని అవమానపరచబడ్డాడు, ఏమి చేయబడ్డాడు. ఎందుకొరకయ్యా అంటే మనలను క్షమించి తన బిడ్డలుగా అంగీకరించడం కొరకై, మనలను రక్షించడం కొరకై ఆయన ఈ లోకములోకి వచ్చాడు. మా ప్రియమైన దేశీయులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ రీతిగా ఈ లోకములో జన్మించి సకల మానవాళిని ప్రేమించి మనందరి కొరకై సమాధి చేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అంతే కాదండి, తను నమ్మిన బిడ్డలను పరలోకానికి అనగా వైకుంఠానికి తీసుకుని పోవటానికి త్వరలో రాబోతున్నాడు. ఆయన ముందుగా చెప్పాడు, నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని పోతానని. మా ప్రియమైన వారులారా, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని తీసుకుని వెళ్ళటకు ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన నాకు ఆలస్యమైన ఈ లోకం మనం విడిచిన పరలోకములో మనం ఉండుటకు దేవుడు మనలను క్షమించేవాడుగా ఉంటూ ఉన్నాడు. పిల్లారా, ఇంత గొప్ప ప్రేమను ధృవీకరిస్తే తల్లి కంటే, తండ్రి కంటే, తోబుట్టువుల కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెళ్ళ కంటే ప్రేమ కలిగినటువంటి దేవుడు మన కొరకాయ ఈ భూమి మీద కరుణించాడు. విశ్వాసం ఉంచండి ప్రభువైన యేసు క్రీస్తునందు, అప్పుడు మీరును మీటి వారు గొప్ప రక్షణ పొందుతారు. మీరు ఇంకా యేసు ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ఆశపడితే మా దగ్గర చిన్న చిన్న పత్రికలు, కరపత్రికలు, పుస్తకములు ఉన్నాయి. మీకు చాలా స్వల్ప ధరకు ఇస్తున్నాం, తీసుకోండి, వాటిని చదవండి, సత్యాన్ని గ్రహించి మేలైనది చేపట్టమని మనవి చేస్తున్నాం. ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడే స్టేట్ బ్యాంక్ ఎదురుగా మరి బరాకా ప్రార్థన మందిరం ఉంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని యొక్క వాక్యం విని ఆత్మరక్షణ పొందమని ప్రభువు నామమున మనవి చేస్తున్నాం. మీ కొరకు మేము చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిస్థితి మా ప్రేమ ఎక్కయ్యా వేరే కాలం నేను మాతో నన్ను నన్ను చూపిస్తున్నాం మీ వలన తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా తల్లి వందజలం గొడవజలంగా చేసిస్తారు. తల్లికి జన్మించి జీవించి 33 సంవత్సరాలు జీవించి తల్లి మన కోసం ప్రాణాన్ని ప్రత్యేకంగా వేరే కాలం దాటి ఉన్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు వాళ్ళు జ్ఞాపకం ఎవరైతే ఈ మాటలు విన్నారో వాటిలో మీరు కార్యం జరిగిస్తున్న పాటిస్తున్న మా ప్రయత్నం రద్దు కాకుండా నీ కృపను భద్రపరచమని, మా సహవాసం జీవించమని, ముందుకు వెళ్తున్న తోడుకున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్పండి, చేయమని యేసు క్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసు క్రీస్తు వారికి, లోక రక్షకుడు యేసు క్రీస్తు వారికి, జగత్ రక్షకుడు యేసు క్రీస్తు వారికి. హల్లెలూయా. Sila
మనుషుల మనసు మారిపోనిలా మాయలోకమును నీవు నమ్మకుము. మనుషుల మనసు మారిపోనిలా నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు నిశ్చయముగా ప్రభువులో ఆనందింప రాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను. ప్రవేశ మసీకి పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, మోక్ష ప్రదాత యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ప్రేమగల దేవుడు, ప్రేమగల రక్షకుడు యేసుక్రీస్తు వారి ప్రేమగల నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. ఈ సువర్తమానం మీ అందరికీ తెలియజేయాలని మేము పాటలు పాడుకుంటూ ఇలాగూ సంతోషంగా వీధుల్లో తిరుగుతూ ఉంటున్నాం. కారణం ఏంటంటే ఆ సువర్తమానం ఏమని మీకు తెలియజేయాలని మేము ఆశపడుతున్నామంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు అని తెలియజేస్తూ ఉంటున్నాం. కనుక ఆయన రక్షకుడుగా సర్వలోక మానవుల కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి రక్షకుడు. కనుక దేనికి రక్షకుడు అయ్యా అంటే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక దేవుడు అనుగ్రహించే రక్షణను పొందలేకపోతున్నారు. కారణం ఏంటంటే పాపమును బట్టి. కనుక పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని బైబిల్ సెలవిస్తా ఉన్నది. అమ్మాయ్యా, దేవుడు పరిశుద్ధుడు కనుక పాపి అయిన మానవుడు దేవుణ్ణి సమీపించలేడు. కనుక దేవుణ్ణి సమీపించడానికి, తన పాపం నుంచి తను విడిపించుకోవడానికి మానవుడు రకరకాల ప్రయత్నాలు చేశాడండి. కానీ పుణ్యదానం చేశాడు, దాన ధర్మాలు చేశాడు, గోదానం చేశాడు, వస్త్రదానం చేశాడు, అన్నదానం చేశాడు. ఇలాగ తీర్థయాత్రలకు అన్నిటికీ వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళినా తన పాపం నుండి తను విడిపించుకోలేకపోయాడు. అందుకనే బైబిల్ ఇలాగ సెలవిస్తా ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినని. కనుక వారి పాపం నుంచి వారిని విడిపించడానికి క్రీస్తు ఒక్కడే మార్గం. అందుకనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని తెలియపరుస్తూ ఉన్నారు. ఒకవేళ నువ్వు పాప
నరకం ఉందండి, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది, వేదన ఉంది, దుఃఖం ఉంది, కన్నీరు ఉంది. ఆ పాపం నుంచి నిన్ను విడిపించడానికి దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగొచ్చి సర్వలోక మానవుల కొరకు ఆ కలువరి శిలువలో తన ప్రాణమునే ధారపోసాడండి. తన రక్తమంతా చిందించాడు, నది వలె ప్రవహింపజేశాడు. తన శరీరం అంతా చేర్చబడింది, తన ముఖం మీద ఉమ్మివేయబడింది. అవమానం, నిన్న, తిరస్కారం పొందుతూ వచ్చాడు. కారణం ఏంటంటే నశించిన నిన్ను వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిగా ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే నువ్వు నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచే వరకు నిత్య జీవం ఉందమ్మా. కనుక నిత్య జీవం, నిత్య రక్షణ, పాప క్షమాపణ ఉంది. కనుక నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే శాశ్వతమైన రాజ్యం, పరలోక రాజ్యం, కనుక ఆకలి తప్పులు లేని రాజ్యం, సంతోషంగా ఉండే రాజ్యం ఉందని దేవుని వాక్యం నాకు తెలియపరుస్తూ ఉంది. కనుక నువ్వు ఉన్న చోటనే కనుక నువ్వు యేసు ప్రభువా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను అంగీకరించని చెప్పావంటే సూక్ష్మంలో మోక్షం వెళ్ళిపోతాం. మార్గాదులే అనుకుంటే మానవ జీవితం నీటి గుడగ వంటిది. ఇంతలో గడపడి అంతలో ఆవిరైపోతుంది. రేపు మనది కాదు. సమయం ఉండగానే యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆత్మీయ రక్షణ మేలు పొందెదరు. ఇంకనూ ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి మీరు తెలుసుకోవాలని ఆశపడితే ఐతానగర్లో స్టేట్ బ్యాంక్ ఎదురుగా తెరాక ప్రార్థనా మందిరం ఉంది. నియామక కోరికలు జరుగుతూ ఉంటే అక్కడ దైవ సేవకురాలు ఉంటారు. అనేకమైన ఆత్మీయ విషయాలు మీకు చెప్పి మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీరు దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందాలంటే మిమ్మల్ని గడాక ప్రార్థనకి ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళబోయే ముందు మీ కొరకు దైవదాసులు ప్రార్థన చేస్తారు. అప్పుడు మేము ముందుకు బయలుదేరి వెళ్తాం. మీరున్న చోటనే తలలు వంచి కళ్ళు పూడ్చుకున్నట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. చెప్పండి, జీవమని యేసు క్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసు క్రీస్తు వారికి, అయ్యా ముందుకు రా, ముందుకు రండి చెప్పడానికి.
నమ్మయన్నది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తని రక్షణ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఆ జ్ఞాన కాలంలో అయితే దేవుడు చూడగా ఉండదు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలనని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. పాపము వల్ల వచ్చు జీతము మరణము, పాపము వల్ల వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవమై ఉన్నదని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. గ్రంథం బైబిల్ ఇట్లా సెలవిస్తా ఉంది. అందరూ పాపం చేసి దేవుడిని గురించి మనము పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. బోలో ప్రవేశ మసీకే జై. బోర్డు దగ్గర బోర్డు దగ్గర ఉదయకాల సమయంలో ఈ రీతిగా మరి పాటలు పాడుకుంటూ మరి మేము ముందుకు వచ్చి ఉన్నాము. ఈ శబ్ద తరంగం ద్వారా వినుచున్న ప్రతి ఒక్కరు కూడా ఒక 2-3 నిమిషాలు ఈ యొక్క శబ్దం ద్వారా మీ యొక్క హృదయాలను మరి ప్రేమపూర్వకంగా ఆలోచించమని ఈ పండుగ దినములో మరొకసారి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. ఏమిటి ఆ యొక్క ప్రేమ వార్త అనగా, ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానము ఏమిటి అని చూసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. దావీదు పట్టణమందు మరి లోక రక్షకుడు పుట్టి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నదండి. ఆ లోక రక్షకుడు ఎవరు అనగా, ఈ రక్షకుడు ఏమి చేస్తాడు అంటే, రక్షకుడు అనగా యేసు తన పాపముల నుండి, వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయన పేరు యేసు అని పేరు పెట్టబడెను అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ ఉందండి. ఈనాడు మానవుని యొక్క పాపము పరిహరించబడాలి అంటే రక్తము చిందించబడాలి. రక్తము చిందించబడకుండా పాపికి రక్షణ లేదు. అయితే ఆ యొక్క రక్తము ఎవరు చిందించారని మరి పరిశుద్ధ గ్రంథము, లేఖనాలు సమస్తము తెలియపరుస్తున్నాయి. ఏమిటి అంటే, చరిత్ర ఆధారం చూసుకుంటే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వమని చరిత్ర చెబుతుంది, ఆధారాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రియమైన ఈ యొక్క తెనాలి పట్టణ వాసులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా యొక్క సొంత మాటలు మేము చెప్పడం లేదండి. ఇది చరిత్ర గల, ఆధారము గల దేవాది దేవుడు తెలుపుతున్న మాటలు ఇవి. కాబట్టి ఏమిటి ఈ రక్షణ మనకు ఏమి చేస్తుంది అంటే, పాపము మన యొక్క దోషము నుంచి విడిపించేది, పాప క్షమాపణ, మన యొక్క అతిక్రమములను, మన దోషములను పరిహరించేది. ఈ లోకములో మన పుట్టినవాడు కంపల్సరిగా గిట్టక తప్పదు, చనిపోవడం.
తప్పదండి. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మరణం అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే మరణం తర్వాత లోకం ఉందండి, లోకం ఉంది. మరి హైందవులు మరి లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే, మంచి చేస్తే పరలోకానికి వెళ్తారు, చెడు చేస్తే నరకానికి వెళ్తారని ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటారు. కాబట్టి నిజమే, ఈనాడు మంచి ఏది చెడేది, ఈ లోకంలోని పాపము క్షమాపణ లేకపోతే పరలోక రాజ్యము లేదు, పాపికి రక్షణ లేదు. కాబట్టి మా ప్రియమైన ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ ముందుకు వచ్చి ఉన్నాము అంటే, ఈ కరపత్రికలు ఈ యొక్క మాటలు పాటలు పాడుకుంటూ వస్తున్నాము అంటే, మేము కూడా ఒకప్పుడు మరి మాకు పాప క్షమాపణ లేదు, మేము కూడా మా ఇష్టానుసారముగా మేము కూడా జీవిస్తున్న సమయాలలో దేవుడు లోక రక్షకుడుగా మా జీవితంలో పుట్టి ఉన్నాడని నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి ఆ యొక్క మాటలు నేను సాక్ష్యం ఇవ్వడానికే మీ ముందుకు వచ్చి ఉన్నాము ఈ ఉదయకాల సమయంలో. కాబట్టి ప్రియమైన ఈ యొక్క తెనాలి పట్టణ వాసులారా, మరి మీకు చెప్తున్న మాట ఏమిటి అంటే, లోకమును రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి నిత్య జీవము పొందాలి అంటే మీరు యేసుని అంగీకరించాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఎవరైతే యేసు నా పాపములు కడుగని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వాసం ఉంచిన యెడల మీరు మీ యొక్క కుటుంబము రక్షించబడతారు. ఇంకా మీకు ఎక్కువగా విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇదే ఐతనగరు మరి స్టేట్ బ్యాంక్ ఆపోజిట్ బెనాక ప్రార్థన మందిరం ఉంది, అక్కడ దైవజనులు ఉన్నారు. ఇంకా మీరు ఆత్మీయ విషయాలు తెలుసుకోగలుగుతారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా ప్రియమైన ప్రభువు, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రాంతంలో మానవుని వాటిని బట్టి చెప్పబడిన మాటలు మీరు బట్టి తలంపు చేయము. దేవా తండ్రి, ఉన్నవారి కార్యం జరిగించండి. మా ప్రియుల కరపత్రికలు, సాక్ష్య పుస్తకాలు, సువార్తలు ప్రభావిస్తున్నారు అనేకలు తీసుకొని చదువు గ్రహించిన కూడా సహాయకులను మీరు నడిపించమని యేసు ప్రభు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వచ్చాను తండ్రి. ఆమేన్. చెప్పండి, జయమని యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, మరణమును సమాధిని ఓడించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారికి, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారికి, మరలా రానయ్యున్న యేసుక్రీస్తు వారికి, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. చుట్టుముట్టాయి వ్యాధుల వరస, దిక్కుతోచని మరణపు పడక. చుట్టుముట్టాయి వ్యాధుల వరస, దిక్కుతోచని మరణపు పడక. కడసారి నిరీక్షణ యేసయ్య కలువరి సిలువే. కడసారి నిరీక్షణ యేసయ్య కలువరి సిలువే. మానవా మరలిరా, మానవా మరలిరా, ప్రభు చెంతకు చేరవా. ప్రభు పిలిచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. ప్రభు పిలిచే తరుణములోన ముందు పెట్టు. నీ జీవ
కడసారి నిరీక్షణ మా ప్రియమైన తెనాలి పట్టణ ప్రాంత ప్రజలకు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము శుభాలు తెలియజేస్తున్నాం. ఇలా ఈ ఉదయకాలము మేము మీ మధ్యకు పాటలు పాడుకుంటూ రావడానికి కారణం ఏంటంటే ఆదిగానే యేసుక్రీస్తు వారు మన శిష్యులకు ఆజ్ఞాపించినారు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎందుకంటే ఆ సువార్త ద్వారా వారు మనసు పొంది వారు మరి ప్రభువుని అంటే నిజ రక్షణని ఎరగటానికి వారికి అవకాశము కలుగుద్దని ముందు మీరు వెళ్ళి శుభవర్తమానం తెలియజేస్తున్నారు. వారు ఆ విధంగా సర్వలోకమునకు వెళ్ళి ఆయన యొక్క శుభవర్తమానం తెలియజేస్తున్నారు. అందులో భాగంగా మేము కూడా ఈ ఉదయకాలము మాకున్న పరిధిలో ఈ ప్రాంతానికి వచ్చి ప్రభు యొక్క మంచి వార్తను తెలియజేయడానికి మేము అడ్డుకు వచ్చినాం. ఏంటంటే మంచి వార్త అంటే లోకంలో అనేక వార్తలు ఉన్నాయి, కానీ యేసు ప్రభువుని గురించిన వార్త మంచి వార్త. ఎందుకంటే మానవుడు పాపంలో పతనమైనాడు, పాపంలో పతనమైన మానవునికి మళ్ళా దేవునితో సంబంధములు పాపం అంటే ఏంటంటే ఆజ్ఞాతిక్రమాలు పాపము. ఏదైతే చేయకూడదని చెప్పినాడో అది చేయడమే పాపము, చేయాల్సింది చేయకుండా చేయకూడదు చేయటమే పాపము. ఆ పాపము దేవుని నుండి దూరం చేసింది మానవుని. దానిలో ఆ అతిక్రమం వల్ల వచ్చిన పాపం వల్ల మరణము సంక్రమించింది. ఆ రెండవ మరణం నుంచి తప్పించబడాలంటే మానవునికి మరి ఆ పాప నివృత్తి కావాలంటే పరిశుద్ధమైన రక్తము కావాలి. ఆ పరిశుద్ధమైన రక్తము ఏ మనుషుల్లో కూడా లేదు. ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను సర్వ మానవుల్లో పాపం ఉంది కాబట్టి ఆ పాపమును మరి పోగొట్టడానికి పరలోకము నుండి దేవుడే తన కుమారుని ఈ లోకానికి మనిషి కుమారునిగా పరిశుద్ధాత్మ ద్వారా పంపిస్తున్నాడు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపమెరుగుడు, ఆయన పాపం చేయలేదు. పరిశుద్ధుడైన దేవుడు అంటున్నాడు, నాలో పాపం ఉందని మీరెవరు గుర్తించగలరు? స్థాపించలేదు. ఎందుకంటే ఆయన పాపము లేని వాడు. ఆయన మాటల్లో లేదు, ఆయన జన్మలో లేదు, ఆయన చూపులో లేదు. ఆయన పరిశుద్ధుడు. కనుక ప్రియురా, పాపంలో పడిపోయిన మానవుని పరిశుద్ధులుగా మార్చడానికి 2024 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చినాడు. వచ్చి వారి కొరకు అంటే పాపం పోవటానికి ఏం చేయాలో ఆ కార్యమును జరిగించినాడు. ఆ కలవరి శిలువలో మరణించినాడు, రక్తము దాచినాడు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలుగుదన్నట్లు ఆయన రక్తం చిందించి
సర్వమానవాళి పాపములకు పరిహారము చెల్లించినాడు. ఎవరైతే ఈ విషయాన్ని గమనిస్తారో ఆ రక్తంలో కడగబడతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. అనుకోవచ్చు, రక్తములో ఆ రక్తం మాకు కనబడలేదు కదా, ఎలా నీతిమంతులుగా తీర్చబడతామంటే ఇలా బైబిల్లో రాయడం మాట, నయమానని కుష్ఠవ్యాధి కలిగిన ఆయన ఉన్నాడు. ఆయన ఎలిషా దగ్గరికి వెళ్ళినాడు. నువ్వు వెళ్ళి ఫలానా నదిలో 7 మార్లు మునగమంటే నువ్వు ముట్టితే తగ్గుతనుకున్నాను, ఆయన మునగమంటున్నాడంటే తర్వాత తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాడు. తన పనివాడు జ్ఞానయుక్తంగా తెలియజేయటం వల్ల ఆయన వెళ్ళి ఆ నదిలో మునిగినప్పుడు తన వ్యాధి బాగా స్వస్థత పొందినాడు. కోపులరు అట్లనే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచితే ఆ రక్తంలో పాపము కడగబడితే అలాంటి హృదయానికి స్వస్థత, భౌతికమైన స్వస్థత కాదు, హృదయానికి స్వస్థత. ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నువ్వు దేవుని చూడాలంటే ఈ ప్రయత్నాలన్నీ ప్రభువుని చూడాలి, పరలోకం చేరాలని అని అనుకుంటున్నారు. కాబట్టి అది తేలికగా లభించాలంటే కష్టపడకుండా లభించాలని ప్రభువైన యేసునందు విశ్వాసం వచ్చాము. అప్పుడు నీవు నీ ఇంటి వారు ఈ పాపం నుంచి విడిపించబడి పరలోక రాజ్యానికి చేరుతారు. కనుక ప్రియరా, ప్రభువుని విశ్వాసం నుంచి ఆయన కుమార్తెలుగా స్వీకరించవలసిందిగా ప్రభువుపైన మీకు ప్రేమతో తెలియపరుస్తున్నాం. క్రైస్తవులారా, ప్రేమగల పరలోక తండ్రి, నీ దాసులు నిలబెట్టుకొని చక్కగా సువార్త మాటలు వినిపించినావు. అనేక ప్రజలను ఆయన నీ పాదాల కాడికి నడిపించమని ముందుకెళ్తున్నా సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు క్రీస్తు వారికి జై. లోకాన్ని జయించాడు, సైతాన్ని జయించాడు, మరణాన్ని జయించి 3వ దినాన లేచిన యేసు ప్రభువు వారికి జై. హల్లెలూయా. హల్లెలూయా. Yes,
जिंदा खुदावन प्रभु यीशु मसीह की రాజుల రాజు యేసు క్రీస్తు వారికి ప్రభువుల ప్రభు యేసు క్రీస్తు వారికి నిత్య జీవమిచ్చే యేసు క్రీస్తు వారికి శాంతినిచ్చే యేసు క్రీస్తు వారికి మోక్షమిచ్చే యేసు క్రీస్తు వారికి సమాధానమిచ్చే యేసు క్రీస్తు వారికి పరలోకమిచ్చే యేసు క్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా చిత్రాలవాడే మన యేసయ్యా చిత్రాలవాడే మన యేసయ్యా చిత్రాలవాడే మన యేసయ్యా చిత్రాలవాడే విధంగా పాటలు పాడుకుంటూ మీ వీధిలోకి పట్టణంలోకి వచ్చాము. కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి చూడడానికి వచ్చాం. మరి ఆయన రాకముందే మరి ఆయన బైబిల్ రాయమని మాట ఏంటంటే తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది అని రాయబడింది. ఆయన ఎందుకు వచ్చాడంటే తన ప్రజలు అంటే మనుషులందరూ కూడా తన ప్రజలే, ప్రతి మానవుడు కూడా వారందరూ కూడా ఏం చేస్తారంట, పాపం చేస్తారంట. పాపంలోకి వచ్చి జీవితం మరణం కాబట్టి, నిత్య నరకం కాబట్టి ఆ మనిషిని నిత్య నరకం నుంచి తప్పించడానికి, నిత్య రాజ్యంలోకి చేర్చుకోవడానికి, తనతో పాటుగా ఉంచుకోవడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించిన దేవుడు ఉంటాడు. ఆయన తన జీవితంలో చెప్పాడు, నాలో పాపం ఉందని ఎవరు స్థాపించడం అని చెప్పాడు. పాపం లేని వ్యక్తి, పాపరహితుడు, పాపంలో చేరలేదు, మరి ఏ దోషము ఎరుగుడు ఆయన. అలాంటి ఆ దేవుడు, దేవాదేవుడు నీ కొరకై నా కొరకై బలియాగా చేయబడ్డాడు, అంటే చనిపోయాడు. చనిపోక ముందు అనేక అమామకరం మాట్లాడ్డాడు, మరి ప్రాణాలతో కట్టబడ్డాడు. రూపంతో కూడా మరి నాగేశ్వరు ధనపడింది, చేతుల్లో కాళ్ళు తల మీద ములకేయటము, ఇవన్నీ కూడా మరి అన్యాయస్తుగా పొందాడు. వాస్తవమైతే ఆ యొక్క మేకుని చేయటము, డబ్బులు ఆ మాదిరి మాటలు మనపడాలి. ఎందుకంటే మనం మా పాపం చేస్తాం. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టుగా ఆయన ఏ దోషము చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఏ పాపంతో కూర్చొని పాప క్రియలు చేయలేదు. నాలో పాపం ఎవరు స్థాపించాలని సవాల్ చేసిన దేవుడు అన్నాడు. అలాగా ఆయన మరణించి కనీసంలో మరణించి పాతపట్టుబడ్డాడు. మరి 300 నెలల తిరిగి వచ్చాడు. 300 నెలల తిరిగి వచ్చి నేనే దేవుణ్ణి అని అనిపించుకున్నాడు. ఈ లోకంలో మానవులుగా జీవించిన ఎవరు కూడా మరణించి తిరిగి వేసిన వారు లేరు. మరణించిన కానీ తిరిగి వేసిన వాళ్ళు ఎవరు లేరు. అయితే మరి ఆయన మరణించి తిరిగి వేసి ఏ దేవుణ్ణి ఈ లోకానికి అని అనిపించుకున్నాడు. ఆ ప్రభు చెప్పాడు, ఇదే త్వరగా రాబోతున్నాను,
రాబోతున్నాను. ప్రతి వానికి ఇవ్వాల్సిన జీతము మరి 400 అని వేసుకొస్తారు చెల్లిస్తున్నారు. ఆయన కూడా ఆయన త్వరగా రాబోతున్నాడు అందుకే మాటలు సువార్త మాటలు. కాబట్టి ఆయన త్వరగా రాబోతున్న ఆయన్ని ఎదుర్కోవడానికి మానవుడు సిద్ధంగా ఉండాలి. అందుకొరకే మానవుడు చిన్నపాటి విశ్వాసము, ప్రభా నీ పాపని నా పాప నుంచి నన్ను విడిపించు, నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో ఆయన అడిగితే కనుక, ఆయన హృదయపూర్వకంగా అడిగితే కనుక తప్పకుండా ఆయన నిన్ను క్షమిస్తాడు. నిన్ను తన బిడ్డగా అంగీకరిస్తాడు. పుణ్య రాజ్యానికి వాసనగా చేసుకుంటాడు. నీ పాపంతా కూడా ఆయన నెత్తలు కడిగి శుద్ధి చేస్తాడు. మనుషులను కూడా పాపం చేసిన వాళ్ళే చిన్నపాటి ప్రార్థన, ఒక దేవాలయ నన్ను క్షమించు, నేను పాపిని అని చిన్న మాట నీ హృదయంలో కలిగి ఉంటే, ఆ ప్రార్థన కలిగి ఉంటే దేవుడు సమస్త దుర్యోగం నుంచి ఈ కడిగి బయటపేస్తాడు. కాబట్టి ఆ ప్రభుత్వం మీ శ్వాసం ఉంచండి, మీ జీవితాన్ని మార్చుకోండి. చాలాసార్లు అనుకుంటే నువ్వు మరి ఈ బలహీనత నుంచి, ఈ అవిధేత నుంచి నేను ఎప్పుడు విడిపించబోతావా అని నువ్వు అనేక సార్లు అనుకుని ఉంటావు. కానీ మరి నీకే ఆ బలహీనత నుంచి వ్యసనం నుంచి విడిపించబడలేవు. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు తొలగిస్తారు. ఇప్పుడు నా ఈ మాట నమ్మను కూడా నాకు వేసుకుని మరి ప్రభు యేసుక్రీస్తు వారు శ్వాసం ఉంచండి. అప్పుడు వీరిలో మీ ఇంటి వారిలో ఆత్మ రక్షణ గొప్ప రక్షణ ఉంటారు. ఈ విషయాన్ని ఎక్కువగా తెలుసుకోవాలంటే మన నగరంలో అతనంలో మరి ఎస్పీ ఎదురుగా బరాగా ప్రార్థన ఉంది. అక్కడ వయసు ఉన్నారు. నేను కొన్ని జరుగుతుంది. ఆదివారం 9 కలిగి జరుగుతుంది. కానీ దీని వార్త వినండి, సత్యాన్ని గ్రహించండి, ఆత్మలక్ష పాపక్షేమ పొంది దీని వాక్యానికి వాసన కావాల్సిందిగా దీనిపేట మనం చూస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మరి ముందు వారు దైవసేవకులు వాక్యం చెప్తున్నారు. ఆ వాక్యానుసారంగా ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరు ఉన్న చోటనే మోకరండి ప్రభువాన్ని సహాయం చేయొచ్చామని అడిగితే దేవుడు సహాయం చేసే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, కృప కలిగిన తండ్రి, సర్వాధికారి నా దేవాన్ని స్తోత్రాలయ్య. నీ కృప, నీ కాపుదల నీ బిడ్డలకు దయచేయండి. ఈ సభ్యంతరం ద్వారా ఇంటిన ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తెరవమని అడుగుతున్నాం. నేను విరవబడిన ప్రతి ఒక్కం, చెప్పబడిన ప్రతి వాక్యం ప్రభు వారి హృదయాల్లో ఫలించడానికి నీ సహాయం దయచేయండి. వారు ఏ స్థితిలో ఉన్న ప్రభు వారి కుటుంబాన్ని మీరు ఆదుకుంటారని నమ్ముతున్నాం. అదే విశ్వాసం కలిగి వారు మీ ముందుకు వచ్చిన్నారు. మీరు ప్రభు నేను వారి కుటుంబాన్ని దీవించండి. వారి ప్రతిదన్నింటినీ కూడా నేను మీరు చక్కదిద్ది మీ కృపతో నింపమని అడుగుతున్నాం. క్రిస్మస్ సంతోషం, సమాధానం మీ సభ్యుల ద్వారా ఉంటున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని మీ కృపాన్ని కాపుదాన్ని దయచేసి మీ మహిమతో నింపమని అడుగుతున్నా ప్రభు. ఈ ముందు సమయం కూడా నేను మహిమకరంగా మీరు జరిగిస్తాను నమ్ముచ్చు మీ కృపతో ముందు సాగుతున్నాం పరమ తండ్రి. చెప్పండి జయమని యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, శాంతి సమాధానం అనుగ్రహించే యేసుక్రీస్తు వారికి. అందరు రండి. మరి వ్యాన్ ఎక్కేవారంతా అక్కడ ప్రచారావు సెంటర్కి వెళ్తాం. అక్కడ నుంచి మరి మరలా మనం స్వార్థ కలిగి ఉంటాం. సిస్టర్స్ నడవలేని వారు రండి వ్యాన్లో. పాపులైన మనల రక్షింప వేరెవ్వరు లేరు, పాపులైన మనల రక్షింప. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు, పాపులైన మనల రక్షింప. వేరెవ్వరు లేరు, పాపులైన మనల రక్షింప.